తర్వాత ఇంకొక విషయం, గాంధీ గారు ఫాలోవర్ అయినప్పుడు మీరు, గాంధీ గారు రాముడు భక్తుడు, హిందూ మతానికి ఒక విధంగా చెప్పాలంటే ఆయన పూర్తి స్థాయి నమ్మకస్తుడు, హిందూ మతాన్ని చాలా ప్రగాఢంగా నమ్ముతారు గాంధీ గారు. మరి మీరంతా నాస్తికులు అయ్యారు, మీరు గాంధీ ఫాలోవర్సా లేదంటే నాస్తికులా? ఎక్కువ గాంధీలో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఆయనలో చాలా మానవత్వం ఉంది, మార్పు కావాలని కోరే వ్యక్తి ఆయన. గాంధీ గారిని గోరా గారు గాంధీ గారితో చాలా ఆయన ఎతీషిత్ గాంధీ అని మొత్తం డైలాగ్స్ కూడా పుస్తకం రూపంలో వచ్చాయి. చివరి గాంధీ గారు ఏమన్నా మొట్టమొదటి గాంధీ గారు ఏమన్నారు, దేవుడే సత్యం అన్నారు, సత్యమే దేవుడు అన్నాడు. చివరికి మా అక్క వివాహం గాంధీ గారు చేస్తా అన్నారు, అక్కడ ఆశ్రమంలో చేస్తా అంటే నాన్నగారు నేను ఒప్పుకోను అన్నారు, మా పెద్దకి చేయడం ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే ఎందుకంటే నువ్వు దైవ ప్రమాణం పేరుతావు, నేను ఇష్టపడను, నువ్వే చేయవలసిన లేదు అంటే గాంధీ గారు ఫాలోవర్సే కానీ దైవత్వం విషయంలో మాత్రం అక్కడ విభేదించారు. గాంధీ గారిలో అహింసా విధానం, బహిరంగ విధానం, వ్యక్తి గౌరవం. ఇప్పుడు గాంధీ గారు మనిషి పరాధీన భావాన్ని ఒప్పుకోరు, అందుకని బ్రిటిష్ పోరాడాడు. వ్యక్తి పరాధీనత పనికిరాదు, బానిసత్వం పనికిరాదు, నాస్తికత్వం బానిసత్వం వ్యతిరేకం, పరాధీన భావన వ్యతిరేకం, స్వేచ్ఛ లేకుండా నియంత్రితానికి వ్యతిరేకం నాస్తికత్వం. అదే గాంధీ గారు ఏం చేశారు, బానిసత్వం వ్యతిరేకంగా పోరాడారు, పరాధీన భావం చేశారు, వ్యక్తి స్వేచ్ఛకి ఆయన ప్రాధాన్యత. ఆ వండబట్టి గోరా గారు ఆయనతో ఉన్నారు. ఆయన విభేదించినటువంటి అంబేద్కర్ ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలన్నింటినీ ఆ రోజుల్లోనే పాటించారు. అక్కడ వాళ్ళకి అంబేద్కర్ డిఫరెంట్కి వేరే ఉన్నాయండి, చిన్న చిన్న, ఇంకా ఆ డిస్కషన్ మన వెళ్ళదు. అది గాంధీ ఏమో వీళ్ళు వేరే బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించాలని తీసుకుని చేస్తారు అని చెప్పి అరంగా చేశారు. అది వేరే సిద్ధాంతం మనకి పొద్దు మనకి విభజించి పాలించాడు అని చేత గాంధీ గారేమో వేరే అందరూ తీసుకు నియోజకవర్గం తప్పు ఇలా ఆయన ఆరంగం పోయిపోయాడు. ఆయన ఒక పక్క హిందూయిజం ఉంది, ఆయనకి హిందూ మతంలో దాంట్లో ఒకరు విభజించి పాలన చేస్తున్నాడని గాంధీ గారు ఆలోచించారు. ఆరుగా అంబేద్కర్, కానీ అంబేద్కర్ కూడా మరి ఎంత పోరాడండి అని, ఆయన పెద్ద సాంఘిక విప్లవకాడు అంబేద్కర్. ఈ కులం నిజం, ఈ కులం అనేది ఎంత హీనమైన వ్యవస్థ అండి. కుల వ్యవస్థ అనేది భయంకరమైన, మానవుణ్ణి హీనంగా మార్చేది, మనిషి గౌరవం లేకుండా చేసే కుల వ్యవస్థ. అంచేత గాంధీ గారిని కులం గురించి చెప్పుకోలేదు, కులం వ్యవస్థ. ఆయన అసలు ముఖ్యంగా గాంధీ గారికి దగ్గర గోరా గారు ఎందుకు అయ్యారంటే బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడం, పరాధీనకు వ్యతిరేకం, వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి గౌరవం ఇవ్వడం, మనుషులను సమానం అనడం అక్కడ కలిసింది. అంచేత ఆయన గాంధీ చెప్పేటి దేవుడు నడిచారా, ఆ దేవుడిని గోరా పక్కన పెట్టారు. మెయిన్గా కావాలి ఇదే ఆ దేవుడు ఆయన సొంతం అని వదిలేశారు. అందుకని చివరిలో గాంధీ గారు గోరా గారితో ఉన్నారంటే, నీ నాస్తికత్వం తప్పనను, నా ఆస్తికత్వం ఉప్పను, మన ఇద్దరం సత్యాన్వేషకులం, మన ఇద్దరం సత్యాన్వేషకులు, సంఘం కోసం పనిచేస్తున్న వాళ్ళం. అంచేత ముందుకు వెళదాం మనతో. ఒకవేళ కొంతకాలం పోయాక నేనైనా నీ మార్గంలో రావచ్చు, నువ్వు నా మార్గంలో రావచ్చు. అంచేత మన ఇద్దరం సత్యాన్వేషకులం, సంఘం కోసం, వ్యక్తి కోసం పనిచేస్తాం అని చెప్పి ఆయన గాంధీ ఆ లెవెల్కి దిప్పాడు. అంటే ఆయన మంచిది చూడండి, ఆలోచించండి. కొంతకాలం నేను నీలాగా మారచ్చు, నువ్వు నా దగ్గర మారచ్చు, లేదా మన ఇద్దరం కలిసి వేరే మార్గాన్ని మనం తీసుకోవచ్చు.